శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సీఎం చంద్రబాబు పర్యవేక్షణలో ఏర్పాట్లు జరగనున్నాయి. ప్రత్యేక పూజా దినాల్లో లక్షలాది మంది భక్తులు శ్రీశైలంకు వచ్చే అవకాశమున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూటమి సర్కార్ జాగ్రత్తలు తీసుకుంటుంది. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు. ఉత్సవాల ఏర్పాట్లో ఈ ఏడాది మంత్రులను రంగంలోకి దింపారు. సీఎం చంద్రబాబు మొదలుకొని స్థానిక ఎమ్మెల్యే వరకు పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతున్నారు. శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను గతంలో ఎన్నడూ మంత్రులు సమీక్షించిన సందర్భాలు లేవు. రాజధాని అమరావతి నుంచి దేవాదాయ శాఖ మంత్రి, కమిషనర్ స్థానిక అధికారులతో మాట్లాడి ఏర్పాట్లను సమీక్షించేవారు. ఈ ఏడాది 5 మంత్రులు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షకు శ్రీశైలం చేరుకున్నారు. మంత్రులు పయ్యావుల కేశవ్, ఆనం రామనారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, అనిత, ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి శ్రీశైలంకు వచ్చేశారు. జిల్లా అధికార యంత్రాంగంతో శివరాత్రి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈసారి జరిగే శివరాత్రికి ఉత్సవాలకు మరో ప్రత్యేకత ఉంది. ఈ నెల 23న సీఎం చంద్రబాబు బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సీఎం చంద్రబాబు పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు జరగనున్నాయి. ప్రత్యేక పూజా దినాల్లో లక్షలాది మంది భక్తులు శ్రీశైలంకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూటమి సర్కార్ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ధరణి కిషోర్ లైవ్ ద్వారా అందిస్తారు. ధరణి కిషోర్, చెప్పండి. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్పెషల్ ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి, ఈ సంవత్సరం జరగబోతున్నటువంటి శివరాత్రి మహోత్సవాలకు శ్రీశైలంలో అంగరంగ వైభవంగా అన్ని ఏర్పాట్లు చేసేందుకు ఇటు కూటమి ప్రభుత్వంతో పాటు జిల్లా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఈ నెల 23వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పిస్తుండటంతో ఈ యొక్క భద్రతా ఏర్పాట్లతో పాటు భక్తులకు ఏర్పాటు చేసేటువంటి అన్ని సదుపాయాల మీద సమగ్రమైనటువంటి చర్యలు తీసుకునేందుకు మొత్తంగా మంత్రి మండలితో కూడినటువంటి ఒక బృందం కూడా శ్రీశైలంలో ఈ రోజు పర్యటించబోతోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు నంద్యాల జిల్లాకు చెందినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు దేవాదాయ శాఖ మంత్రి, హోంమంత్రితో పాటు ఇతర మంత్రులు కూడా శ్రీశైలంలో పర్యటించి ఈ రోజు జిల్లా అధికార యంత్రాంగంతో ఈ యొక్క సంప్రదింపులు జరిపి మొత్తముగా ఈ యొక్క శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్ల మీద సమగ్రమైన నివేదికను తీసుకోవడంతో పాటు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు ఏం చర్యలు తీసుకోవాలి, లక్షలాదిగా తరలి వచ్చేటువంటి భక్తుల సదుపాయాలు, సౌకర్యాలు, అలాగే దర్శనం ఈజీగా జరిగే విధంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు, దాని మీద అన్ని రకాల ఏర్పాట్లు చేసేందుకు సన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటీవల తిరుమలలో జరిగినటువంటి తొక్కిసలాట నేపథ్యంలో ధార్మిక క్షేత్రాలైనటువంటి శ్రీశైలం లాంటి మహాక్షేత్రాల్లో శివరాత్రి సందర్భంగా లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. కాలినడకన ఇటు నల్లమల అడవి ప్రాంతం నుంచి కూడా నడిచి భక్తులు మల్లన్నను దర్శించుకునేందుకు వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే మొత్తంగా అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేయడం అన్నది బాధ్యతగా కూటమి ప్రభుత్వం భావించినట్లుగా మనం భావించవచ్చు. మొత్తంగా ఒక ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి మరి ఒక క్షేత్రాన్ని డెవలప్ చేసే విధంగాను, అలాగే భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, గతంలో ఎప్పుడు ఏ సీఎం రానటువంటి అంటే శివరాత్రి రోజు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు రాలేదని తెలుస్తోంది. అయితే ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వస్తున్న నేపథ్యంలో ఈ యొక్క మొత్తం కూడా అలర్ట్ శ్రీశైలంలో ఏర్పాటు చేశారు. అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయడం, ముఖ్యమంత్రి పర్యటనను సక్సెస్ఫుల్ గా నిర్వహించడం అన్నది పూర్తి స్థాయిగా ఈ యొక్క మంత్రిమండలి చర్యలు తీసుకోబోతుంది. జిల్లా యంత్రాంగాన్ని కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు. ఈ యొక్క శ్రీశైలంలో ఈ నెల 23వ తేదీన సీఎం రాబోతున్న నేపథ్యంలోనూ, ఇలాగే శ్రీశైలం మహోత్సవాలు మొత్తంగా కూడా ప్రతిరోజు వారం 10 రోజుల పాటు పైన జరుగుతాయి. ఈ సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లను చేసేందుకు అధికార యంత్రాంగం మొత్తం సన్నద్ధంగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. వరలక్ష్మి.